హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ విత్ మిరియాల చారు చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. దానికోసం అయితే ముందే కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, క్లీన్ చేసుకొని. చికెన్ మ్యారినేషన్ కోసము పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు అండ్ జీలకర్ర ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని 10 నిమిషాల పాటు కలుపుకొని ఒక 30 to 40 మినిట్స్ అయితే మినిమం పక్కన పెట్టుకోవాలండి. వీలైతే 1 అవర్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మిరియాల చారు కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిరియాలు, జీలకర్ర ధనియా కొంచెం వేసుకొని, మిరియాలు అండ్ వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి వేసుకోవడం వల్ల కొంచెం మనకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చింతపండు నానబెట్టుకొని దాన్ని పిండుకొని పక్కన పెట్టానండి, చింతపండు పులుసు. తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువైనా పర్లేదండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఆప్షన్లో, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చారులో ఆనియన్స్ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుందండి, అందుకనే నేను వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అవి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు ముందే వేసుకోవాలని నేను మర్చిపోయాను, తర్వాత వేసుకున్నాను అనమాట. ముందే వేసుకోవచ్చు మీరైతే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దానికి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు టొమాటో సన్నగా తరిగి వేసుకోవాలండి. అది సాఫ్ట్గా మెల్ట్ అవ్వాలన్నమాట, చక్కగా ఉడకాలి స్మూత్గా. అప్పుడే మనకు చారులో టమాటా ముక్కలు అనేవి తగలకుండా ఉంటుంది. తగిలితే అంత మంచిగా అనిపించదు. ఒకసారి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట మెత్తగా. నేను ఇక్కడ చారుకు ఎంతైతే సరిపోతుందో సాల్ట్ అంతా వేసుకున్నాను. నేను వంట చేస్తుంటే చెర్రీ చూడండి అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను ఎంతసేపు అయితే కిచెన్లో ఉన్నానో అంతసేపు ఉన్నాడు అనమాట. 3 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి లైట్గా ఉడుకు పట్టింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా, మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయాయి. ఈ టైంలో మనము తగినంత కారం వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ కారం అనేది ఆయిల్లో ఉడకాలి కదా, లేకపోతే మనకి పచ్చివాసన అనేది వస్తుంది. 1 మినిట్ అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనము పిండుకొని పక్కన పెట్టుకున్న చింతపండు రసం అనేది పోసుకోవాలి. ఈ టైంలో మనము కారం కానీ ఉప్పు, పులుపు అనేది చూసుకోవాలన్నమాట. పులుపు అనేది ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ పోసుకుంటే సెట్ అవుతుంది. మరీ అంత పులుపుగా ఉన్నా కూడా మనకి నచ్చదు. చికెన్లో అనేది పులుపు టేస్ట్ అనేది మనకి ఎక్కువ తగులుతుంది అనమాట. మనం ఇప్పుడు చికెన్తో తింటాం కాబట్టి పులుపు అనేది కొంచెం తక్కువగా ఉంటేనే మనకు టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిరియాలు జీలకర్ర పౌడర్ అయితే ఉంది కదండి, అది వేసి ఒకసారి మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి వేడి చేసుకోవాలి. ఒకసారి అంతా మంచిగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీన్ని మరీ ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదు. ఒక 3 పొంగులు వస్తే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. ఆ స్మెల్ అనేది మనం ఏదైతే జీలకర్ర మిరియాలు వెల్లుల్లి పౌడర్ ఉందో దానివల్లే వచ్చిందండి. అది కంప్లీట్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని బగారా రైస్కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మేము ఇద్దరికే ఒక 2 cups ఆఫ్ రైస్ చేసుకుంటున్నాను, అందుకే చిన్న గిన్నెలో పెట్టుకున్నాను. నైట్ తినాలన్నా చల్లగా ఉంటుంది కదండి, అంత మంచిగా తినబుద్ధి కాదు. అందుకని నేను ఒక పూటకనే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నానని తర్వాత నెయ్యి వేసుకున్నాను. బగారా రైస్లో ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకొని నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత సాజీరా వేసుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. 2 cups రైస్కి కాబట్టి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఆల్రెడీ మళ్ళీ చికెన్లో వేస్తాం కదా, అన్నీ రెండే వేసుకున్నాను అనమాట. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని
మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే నేను లైట్గా ఫ్రై చేసుకున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం పసుపు కలర్ అనేది వస్తుంది కదా, వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేసుకొని కలుపుకున్నాక పుదీనా వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం లైట్గా కలుపుకున్నాక సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. మనము అన్నిట్లో సాల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత మనము రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా కాకుండా మనము ఎంతైతే వాటర్ సరిపోతాయో అవి ముందుగానే పక్కన పెట్టుకొని వేడి చేసుకుంటే ఇలా ఫ్రై అవ్వగానే పోసుకుంటే మనకు వాటర్ అనేది త్వరగా వేడెక్కుతాయి. అదే నార్మల్ వాటర్ పోసుకుంటే ఒక 5 మినిట్స్ మనకు టైం పడుతుంది. అలా చేసుకుంటే ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. వాటర్ పోసుకున్నాక అన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 2 మినిట్స్కి మనకి ఇలా వేడెక్కుతాయి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక మనం కడిగి ముందుగానే పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అలా ఉడికిందనమాట. దాన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసి తర్వాత చికెన్ ఫ్రైకి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఇప్పుడు మనము కిలో చికెన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అయితే సరిపడా వేసానమాట. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మనకి కొంచెము ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మ్యారినేషన్ అప్పుడు కొంచెం తక్కువగానే వేసాను, మళ్ళీ తాలింపులో వేసుకోవాలి అనేసి. అవి కలుపుకున్నాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి అండి. మనము ఎంత మెల్లిగా కలుపుకుంటే ముక్క అనేది అంత మంచిగా ఉంటుంది, లేకపోతే అది విరిగిపోతుంది అనమాట. స్లోగా కలుపుకోవాలి. మనం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా సపరేట్ అవుతుంది. చూసారు కదా, రైస్ పక్కన పెట్టానని చెప్పాను కదా, కొంచెం ఉందన్నమాట వాటర్ అనేది. అది తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆఫ్ చేశాను. మనకి బర్నర్ వేడి అనేది ఉంటుంది కదా, అది సెట్ అవుతుంది అనమాట ఆ వేడితోని. తర్వాత మళ్ళీ చికెన్ని అలా లైట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే మనం ఆల్రెడీ మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి మాడిపోతుంది. సో ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంది కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది మాడకుండా చక్కగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్నాక ఒక 75% ఉడికిన తర్వాత కొంచెం కారం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంతోపాటు జీలకర్ర పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది 1 కేజీ చికెన్ కదండి, నేను తర్వాత వేసుకోవాలి అనేసి స్టార్టింగ్లోనే కొంచెం తక్కువ వేసుకున్నాను అన్నీ. తర్వాత మళ్ళీ వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడికి దింపే 5 మినిట్స్ ముందు వేరే గిన్నెలో నెయ్యి వేసుకొని కాజు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది కంప్లీట్గా ఫ్రై కొంచెము డ్రైగానే చేసుకుంటున్నాం కాబట్టి కాజు అనేది వేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ టైంలో తీసేసుకొని చికెన్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చికెన్ అయిపోయే ముందు కూడా మనం కలుపుకోవచ్చు అండి. కాకపోతే ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే ఆ చికెన్ మసాలాలు అనేవి మన కాజు కూడా పడుతుంది, తినేటప్పుడు కూడా మనకి టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను ముందుగా వేసుకొని అయితే కలుపుకొని మళ్ళీ ఉడికించుకున్నాను. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది ఫ్రై చేస్తున్నాం కదా, మనం ముందే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మాడిపోతుంది. అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను. అంతే అండి, చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. తర్వాత వడ్డించుకోవడమే లేట్ అనమాట. చూసారు కదా బగారా రైస్ కలర్ఫుల్గా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా ఉంటే పిల్లలు కూడా చక్కగా తినాలని అనిపిస్తుంది, వాళ్ళు కూడా తినని వాళ్ళు ఉంటే. చెర్రీకి నేను డైలీ నేనే తినిపిస్తానండి. తను సొంతంగా తినాలి, తనకు అలవాటు చేయాలి అనేసి తనకి ముందు రోజే మేము ప్లేట్ తీసుకున్నాం అనమాట. తనకే వడ్డిస్తున్నాను ఫస్ట్. తర్వాత ఇది మిరియాల చారు, చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. తర్వాత మన చికెన్ ఫ్రై
చూడ్డానికి చాలా బాగుంది కదండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. మా సార్ కూడా చారు అంటే మా సార్కి అసలు ఇష్టమే ఉండదు, అటువంటిది తను కూడా బాగుంది అనేసి అయితే చెప్పారు. చెర్రీ చూడండి ఎంత నెమ్మదిగా కలుపుతున్నాడో, పాపం తనకి కలుపుకోవడం కూడా రావట్లేదు. తనకు కూడా తినడం అలవాటు కావాలి అనేసి అయితే నేను తనకి పెట్టాను అనమాట. మెల్లగా తింటున్నాడు. బాగుందా? వీడియోలో తను తినేది చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపించిందండి నాకైతే. అంతే అండి, మా సండే స్పెషల్స్ అయితే చూశారు కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.